ట్రంప్ అంటున్నారు ఇరాన్ అణుస్థావరాలపైన B-2 బాంబర్లతో దాడి చేశామన్నారు ట్రంప్. అయితే ఇరాన్ ఖచ్చితంగా శాంతికి రావాల్సిందే. ఇక్కడ ఏమంటున్నారంటే స్ట్రెంగ్త్ దట్ దెన్ పీస్, బిఫోర్ స్ట్రెంగ్త్ అండ్ దట్ దెన్ పీస్ అంటున్నారు. అంటే శాంతి కంటే ముందు ఒక విధ్వంసం తప్పదు అనేటువంటి ఆ మాటని మాట్లాడుతున్నారు డొనాల్డ్ ట్రంప్ అండ్ నెతన్యాహు కూడా. ఫస్ట్ కమ్స్ స్ట్రెంగ్త్ అండ్ దెన్ పీస్ కమ్స్ అంట. అంటే ఒక విధ్వంసం జరిగి అక్కడ తమ సత్తా చాటిన తర్వాతనే పీస్ వస్తుందనేటువంటి మాటని ఇద్దరు మాట్లాడుతున్నారు. దాడులు చేయవలసిన లక్ష్యాలు చాలా ఉన్నాయన్నారు డొనాల్డ్ ట్రంప్. మరిన్ని దాడులు చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అణుస్థావరాలపైన అమెరికా దాడితో పేట్రేగిపోతోంది. దీని నేపథ్యంలోనే హైటెన్షన్ నెలకొంది. ఇక ఇరాన్ పైన మిసైల్స్ వర్షం కురిపించింది ఇజ్రాయెల్. ట్రంప్ పై ప్రశంసలు కూడా కురిపించారు నెతన్యాహు. ఇక బలంగా ఉంటేనే శాంతి దక్కుతుంది, అమెరికా బలమైన దేశమని మరోసారి నిరూపించిన నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని పొగిడారు. ఎక్కడికో ఎత్తుకెళ్లారు, ఆయన్ని భుజాలపై మోసుకున్నారు. ఇజ్రాయెల్ అమెరికా దాడితో ఇరాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు సుమారుగా 800 మంది ఇరానీలు మృతి చెందారు. సఫ్టాషార్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే ఇక్కడ సుమారుగా 5 సైనికులను లేపేసింది ఇజ్రాయెల్. కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ప్రస్తుతానికి అమెరికా దాడులు చేయడమే హాట్ టాపిక్. ఇక్కడ అమెరికా దాడులు చేసి ఏకంగా ఇరాన్ నుండి 3 అణుస్థావరాలు లేపడమే కాకుండా మెనీ మోర్ మిలిటరీ టార్గెట్స్ అహెడ్ అంటున్నారు ఆయన. అంటే ఇంకా చాలా మిలిటరీ టార్గెట్స్ ఉన్నాయి, ఇంకా చాలా టార్గెట్స్ మిగిలి ఉన్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలు అసలు ఏ ఇతర దేశాల్లో కూడా ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి మిలిటరీ ఫోర్స్ లేదు, ఉన్నా కూడా కనీసం సమీపంగా కూడా దాడి చేయదు, అంతటి సామర్థ్యం మాకు మాత్రమే ఉందనేటువంటి మాటను డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఒక అహంకారపూరితమైనటువంటి మాటలన్నీ చూసాం. సో ప్రస్తుతానికి ఇంకా ఈ దాడుల సంఖ్య కొనసాగుతోంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీని ఏకంగా బహిరంగంగా అధికారికంగా ప్రకటించారు, ధృవీకరించారు. వైట్ హౌస్ నుంచి ఆయన ఈ విషయం పైన ఒక కీలక ప్రకటన చేశారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఇరాన్ పై దాడి విషయంలో ఏం మాట్లాడారో లైవ్ విజువల్స్ని ఎక్స్క్లూజివ్లీ ఆన్ RTV అందరికంటే ముందుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడో చూద్దాం. Enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. I want to thank and congratulate Prime Minister Bibi Netanyahu. We worked as a team like perhaps no team has ever worked before. And we've gone a long way to erasing this horrible threat to Israel. I want to thank the Israeli military for the wonderful job they've done. And most importantly, I want to congratulate the great American patriots who flew those magnificent machines tonight, and all of the United States military on an operation the likes of which the world has not seen in many, many decades. Hopefully, we will no longer need their services in this capacity. I hope that's so. I also want to congratulate the chairman of the Joint Chiefs of Staff, General Dan Raisin Kane, spectacular general, and all of the brilliant military minds involved in this attack. With all of that being said, this cannot continue. There will be either peace or there will be tragedy for Iran far greater than we have witnessed over the last 8 days. Remember, there are many targets left. Tonight's was the most difficult of them all, by far, and perhaps the most lethal. But if peace does not come quickly, we will go after those other targets with precision, speed, and skill. Most of them can be taken out in a matter of minutes.
There's no military in the world that could have done what we did tonight, not even close. There has never been a military that could do what took place just a little while ago. Tomorrow, General Kane, Secretary of Defense, Pete Hegseth will have a press conference at 8 a.m. at the Pentagon. And I want to just thank everybody, and in particular, God. I want to just say we love you, God, and we love our great military. Protect them. God bless the Middle East. God bless Israel, and God bless America. Thank you very much. Thank you. రైట్, చూసారు కదా ఆయన ఏ రకంగా దాడి చేశారు, ఏ రకంగా ముందుకు వెళ్ళామనేటువంటి మాటను మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్. ఏ ఇతర దేశానికి సంబంధించిన మిలిటరీ కూడా ఈ స్థాయిలో దాడి చేయలేదు అనేటువంటి మాటని ఆయన మాట్లాడుతూనే మరోవైపుగా ఇంకా చాలా టార్గెట్స్ మిగిలే ఉన్నాయనేటువంటి మాటను స్పష్టం చేశారు ఆయన. రష్యా అధ్యక్షుడిన ఒక అంతర్జాతీయ వేదిక నుంచి చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు, మేము ఇరు దేశాల మధ్య సంధిని కుదురుస్తాం, శాంతిని తీసుకొస్తాం, చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు ఆయన. అమెరికా కనుక ఇన్వాల్వ్ అయితే ఇది మరొక రకంగా దారితీసే అవకాశం ఉందనేటువంటి మాటను కూడా మాట్లాడుకొచ్చారు. అయినా కూడా డొనాల్డ్ ట్రంప్ వినకుండా దాడి చేశారు. మరి ఇప్పుడు రష్యా, చైనా 21 దేశాలు ఏవైతే అరబిక్, ఇస్లామిక్ అండ్ ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయో మరి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే 3 స్థావరాలు టార్గెట్గా చేసుకొని దాడులు చేశారు. అయితే ఈ రియాక్షన్ పైన, డొనాల్డ్ ట్రంప్ యొక్క యాక్షన్ పైన, 3 స్థావరాలు మట్టుబడడం పైన అటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కూడా మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆయన కూడా ఏం మాట్లాడారో చూద్దాం. Nuclear facility. Congratulations, President Trump. Your bold decision to target Iran's nuclear facilities with the awesome and righteous might of the United States will change history. In Operation Rising Lion, Israel has done truly amazing things. But in tonight's action against Iran's nuclear facilities, America has been truly unsurpassed. It has done what no other country on earth could do. History will record that President Trump acted to deny the world's most dangerous regime the world's most dangerous weapons. His leadership today has created a pivot of history that can help lead the Middle East and beyond to a future of prosperity and peace. President Trump and I often say, peace through strength. First comes strength, then comes peace. And tonight, President Trump and the United States acted with a lot of strength. President Trump, I thank you. The people of Israel thank you. The forces of civilization thank you. God bless America. God bless Israel. And may God bless our unshakable alliance, our unbreakable faith. Right, ప్రస్తుతానికి బెంజమిన్ నెతన్యాహు కూడా కంగ్రాచులేషన్స్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. వి హావ్ టేకెన్ ఎ బోల్డ్ డెసిషన్ అండ్ ఆపరేషన్ రైజింగ్ లైన్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశాం, ఇజ్రాయెల్ని పూర్తిగా మట్టు పెట్టాం, మీరు కూడా వచ్చి మాకు మరింతగా తోడయ్యారనే మాటని నెతన్యాహు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఇరాన్ రియాక్షన్ ఎలా ఉంటుందో తలుచుకుంటేనే కాస్త ఆందోళనకరంగా కూడా ఉంది. సో ప్రస్తుతం దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కొంత అశాంతి నెలకొల్పే అవకాశం కనబడుతోంది, కాస్త ఇబ్బందులకు గురి చేసే అవకాశం కూడా కనబడుతోంది. సో ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం, అటు నెతన్యాహు యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, ఈ రియాక్షన్ తర్వాత అటు ఇరాన్కి సంబంధించినటువంటి రియాక్షన్ ఏంటి, ఆఫ్రికన్, ఇస్లామిక్ అండ్ అరబ్ దేశాలు ఎలా రియాక్ట్ అవ్వచ్చు, చైనా, రష్యాలు ఏ రకంగా రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది, సో ఈ దాడులు ఏ స్థాయిలో తీవ్రతరం అవ్వచ్చు? ఎగ్జాక్ట్లీ, స్పిరిట్ బాంబులతో పెద్ద ఎత్తున బాంబులు దాడి చేశారు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఖమేనీ ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఖమేనీ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇజ్రాయెల్ తర్వాత అమెరికా చాలా స్పష్టంగా లొంగిపోవాలనే స్టేట్మెంట్, ఇజ్రాయెల్ ఏమో ఒక అడుగు ముందుకు వేసి ఖమేనీని మట్టు పెడితేనే అక్కడ శాంతి నెలకొంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది, ఇరాన్ లో బతికే అవకాశం ఉందనేటువంటి స్టేట్మెంట్. సో కేవలం ఖమేనీ టార్గెట్ గా పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతున్నట్టుగా స్పష్టమవుతా ఉంది. ఖమేనీ ఇప్పటికే ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చారు, బంకర్లో దాక్కున్నారు, ఆయనకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి డివైజెస్ ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వాడకుండా, అంటే ఏ బంకర్ లో ఉన్నారో ఎక్కడ దాక్కొని ఉన్నాడో తెలియకుండా, అమెరికాకు ఇజ్రాయెల్ కు తెలియకుండా చాలా సురక్షితంగా ఉన్నట్టుగా పేర్కొంటున్నారు. ఇటు అమెరికానేమో చాలా స్పష్టమైన దాడులు చేస్తాం, ఇంకా చాలా టార్గెట్లు ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాము, ఇప్పటికే అణుస్థావరాలను టార్గెట్ చేశాం B2 బాంబులతో, తర్వాత ఇంకా అనేక టార్గెట్లను ఫినిష్ చేయబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్. మా వద్ద ఉన్నటువంటి ఆయుధాలు అత్యాధునికంగా ఉన్నాయి, వాటి ద్వారా ఇరాన్ ని దాదాపు తుడిచిపెట్టేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇజ్రాయెల్ ఏమో
ఆల్రెడీ టెల్ అవీవిలో ఆసుపత్రి పైన దాడి చేయడంని చాలా తీవ్రమైనటువంటి నేరంగా ఇరాన్ చేసింది అనేటువంటిది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంట్లో ఐడిఎఫ్ కి సంబంధించినటువంటి అధికారులు, ఇజ్రాయెల్ కి సంబంధించిన అధికారులు ఖమేనీని అంతమొందించడమే దీనికి పరిష్కారం అనేటువంటి స్టేట్మెంట్. సో ప్రస్తుతం ఖమేనీ బంకర్ లో దాక్కున్నారు, ఆయనను పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే 3 పేర్లను అనౌన్స్మెంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది ఖమేనీ. ఒకవేళ నేను హత్యకు కాబడితే ఈ 3లో ఎవరో ఒకరిని దేశ అధ్యక్షుడిగా ఎన్నుకోండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఆ 3 పేర్లలో ఎవరు ఉన్నారు అనేటువంటిది. ఇజ్రాయెల్ మంత్రి కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. ఇజ్రాయెల్ కాడ్జ్ సుప్రీం లీడర్ ను ఉనికిలో లేకుండా చేస్తాము, ఖచ్చితంగా ఆయన అంతమొందిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి ప్రస్తుతం ఈ ముప్పును తప్పించుకునేందుకే ఖమేనీ అండర్ గ్రౌండ్ లో బంకర్ లో దాక్కున్నారు. ప్రస్తుతం ఆయనను పట్టుకునేటువంటి విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఏ బంకర్ లో దాక్కున్నారు, ఎక్కడ ఆయన మూవ్మెంట్ ఎక్కడ ఉంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని దాడులు, మరిన్ని టార్గెట్లకు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఇరాన్ లో ఉన్నటువంటి టార్గెట్ల పైన. రైట్, అంటే ఇప్పుడు ఈ రియాక్షన్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏకంగా మేమే దాడి చేస్తాం, మా అంతటి ఆర్మీ లేదు, మేము చాలా గొప్ప ఆర్మీగా ఉన్నాం, ఎప్పటి పరిస్థితుల్లో కూడా మేము అటు వదిలే ప్రసక్తే లేదు, ఇంకా చాలా టార్గెట్స్ ఉన్నాయని మాట